ఈ 7 సంఘాల గురించి బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఈ 7 సంఘాలు 7 సంఘ యుగములు. ఈరోజు వాస్తవాన్ని మీకు అర్థమైతే తర్వాత ఈ టాపిక్ మీద నేను మాట్లాడే సందేశాలు మీకు బాగా అర్థమవుతాయి. ఈరోజు నేను చెప్పేది జస్ట్ మీకు ఉపోద్ఘాతం మాత్రమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. దీని గురించిన లోతైన విషయాలు తర్వాత ఉపవాస ప్రార్థనలు నేను మీతో మాట్లాడతాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. మీకేం అర్థమైంది కింద కామెంట్స్లో రాయండి. ఏం అర్థం కాలేదో కూడా రాయండి. ఈ 7 సంఘాలు 7 సంఘ యుగములు అన్నారు. అన్న చెప్పండి. 7 సంఘాలు 7 సంఘ యుగములు. ఎఫెసీ సంఘ యుగం, మొదటి సంఘ యుగము క్రీస్తు శకము 33వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు దీన్ని ఏమన్నారంటే అపోస్తుల సంఘ యుగము అన్నారు. ఏమన్నారు చెప్పండి? అపోస్తుల సంఘ యుగం. 100 నుండి 313వ సంవత్సరం వరకు దీన్ని ఏమన్నారంటే స్మరణ సంఘ యుగము అన్నారు. ఏ యుగము? స్మరణనున్న సంఘ యుగము. దేవుని సంఘము అనేకమైన శ్రమలకు ఓర్చుకుంటూ దేవుని కొరకు నిలబడిన కాలం అది. 333వ సంవత్సరం నుండి 590వ సంవత్సరం వరకు పెర్గమ సంఘ యుగము. అంటే ఇది ఏంటంటే రాజీపడి భక్తి చేయటం. ఏం చేయడం చెప్పండి? రాజీపడి భక్తి చేయటం. ఎఫెసీ సంఘ యుగాన్నేమో అపోస్తుల సంఘం యుగం అన్నారు. స్మరణున్న సంఘ యుగాన్నేమో హింసింపబడిన నుండి సంఘము హింసింపబడిన నుండి కాలం అది. దేవుని బిడ్డ పెర్గమంలో నుండి సంఘ యుగము భక్తి జీవితంలో రాజీపడి భక్తి చేయటం. అది ఎప్పటి నుంచి అంటే 313వ సంవత్సరం నుండి 590వ సంవత్సరం వరకు. 4వ సంఘ యుగము తుయితెర సంఘ యుగము. దీన్ని ఏమన్నారంటే చీకటి యుగము. చీకటి యుగము. దేవుని బిడ్డరా, ఈ చీకటి యుగం తుయితెర సంఘ యుగం. ఎందుకంటే ఆ సంఘానికి నేను కాపర్ని, నేను సేవకురాలని చెప్పేసి వచ్చినటువంటి హెచ్బేల్ యొక్క ఆత్మ చేస్తుందంటే సంఘమును ఒక రకమైనటువంటి స్పిరిచువల్ డార్క్నెస్లోనికి నడిపించేస్తుంది. దీన్ని ఈ కాలాన్ని సంఘం యొక్క చీకటి యుగము అన్నారు. తర్వాత 5వది సార్దీసులో ఉన్న సంఘ యుగం. అంటే దీన్ని ఏమన్నారంటే సంఘ సంస్కరణ యుగము. సంఘ సంస్కరణ యుగం. ఇది ఎప్పటి నుంచి అంటే దేవుని బిడ్డరా క్రీస్తు శకము 1517 నుండి 1750 వరకు. తుయితెర సంఘ యుగము 590 నుండి 1517వ సంవత్సరం వరకేమో తుయితెర సంఘ యుగము అనగా చీకటి యుగము నడిచింది సంఘంలో. అంటే అందరూ చీకటిలో ఉన్నారనేది కాదు, మెజారిటీ ప్రజలు అలాగ ఉన్నారనేది అర్థం. సార్దీసులో ఉన్న సంఘ యుగము దేవుని బిడ్డరా అది సంఘ సంస్కరణ చేయబడిన కాలము. దానిని దేవుని బిడ్డరా క్రీస్తు శకం 1517 నుండి 1750వ సంవత్సరం వరకు ఇది సంఘ సంస్కరణ యుగము అన్నారు. 6వది ఫిలదెల్ఫియా సంఘ యుగము. దీన్ని ఏమన్నారంటే మిషనరీ పరిచర్య ప్రారంభించబడిన కాలం అన్నారు. మిషనరీ పరిచర్య చాలా అంటే ఇంతకుముందు జరిగింది, కానీ ఫిలదెల్ఫియా సంఘ యుగంలో చాలా ఉధృతంగా ఉజ్జీవంగా మిషనరీ పరిచర్య జరిగింది. ఎప్పటి నుంచి? ఫిలదెల్ఫియా సంఘ యుగము మిషనరీ పరిచర్య యుగం ఎప్పటి నుంచి? క్రీస్తు శకము 1750 నుండి 1900 సంవత్సరం వరకు. 1900 సంవత్సరం నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలాన్ని ఏమన్నారంటే లవోదిక సంఘ యుగము అనగా నులివెచ్చని స్థితిని సంఘాన్ని ఏలుబడి చేస్తున్న కాలము అన్నారు. అంటే అందరూ నులివెచ్చని స్థితిలో ఉంటారు. ఇది యేసు ప్రభు వారికి రాకడ సమయం. ఇది సంఘం ఎత్తబడే సమయం. అందరూ నులివెచ్చని స్థితిలో ఉంటే దేవదూత గారు ఎంతసేపు బోర వదినా సరే ఒక్కడు కూడా పైకి వెళ్ళాడు, ఒక్కడు కూడా ఎత్తబడ్డాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
మెజారిటీ పీపుల్ నిల్వచేస్తూ ఉంటారు, కానీ మైనారిటీ పీపుల్ కొంతమంది అయితే విశ్వాసంలో, పరిశుద్ధతలో, సమర్పణలో ఎంతో యోగ్యులుగా ఉంటారు. అందుకని దీన్ని ఈ అంత్యకాలం నుండి సంఘాన్ని ఏమన్నానంటే లవోదికీయ సంఘ యుగము.